సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని చింతల్ ఘాట్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువ నాయకత్వానికి గ్రామస్తులు స్పష్టమైన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విద్యాసాగర్ 43 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉప సర్పంచ్ గా మహమ్మద్ ఖలీల్ పాషా వార్డు మెంబర్లతో కలిసి కాంగ్రెస్ బృందం విజయం సాధించడం గ్రామంలో ఉత్సాహాన్ని నింపింది. విజయానంతరం సర్పంచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమన్నారు. కులాలు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వారు ఓడిపోయిన వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్య అన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. మన కోయిర్ మండలంలోనే మన విలేజ్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని నా లక్ష్యం. అలాగే అర్హులైన వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఆసరా పింఛన్లు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అర్హులైన వాళ్ళందరికీ 100% నేను వాళ్ళకు అందిస్తానని మాటిస్తున్నాను. అలాగే గ్రామాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, కొత్త కాలనీ ఉన్న వాళ్ళకి అందరికీ సీసీ రోడ్లు, వీధి స్తంభాలలో ఉన్న స్తంభాలకు లైట్స్ కానీ, మురికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఖచ్చితంగా ఈ వాటర్ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో వాటర్ సమస్య కానీ, నేను నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారంకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటింటిలో కొన్ని సమస్యలు చెప్పారు. ఒకరికి సహాయం అందిస్తున్నానంటే ముందు నేను కంపల్సరీ నిల్చుంటాను. నా వల్ల ఒకరికి మంచి జరగాలని నేను కోరుకుంటాను ఎప్పటికైనా. కాబట్టి నలుగురికి మంచి జరుగుతుందంటే ఇంకొక నలుగురు కూడా సహాయం చేయాలి. దానికోసం ఇంకొకరు సహకరించాలి. అరే వద్దులే, ఎందుకులే, మనకులే అని అనుకోవద్దు. ఇంకొక విషయం, చిన్న విషయం ఏంటంటే అన్ని ఊర్లలో జనరల్గా గెలుపు ఓటం అనేది సహజం. దానికి నేను ఈ 2-3 రోజులలో గెలిచినప్పటి నుంచి ఈ 48 అవర్స్లో నేను విన్న ఏంటంటే కుల రాజకీయాలు చేయడం కావచ్చు, లేదంటే పొలాలకు వెళ్ళే దారిలో ఆపేసామని కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు, ఆ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోవడం కావచ్చు, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు. ఏం గెలిచినా ఓడినా గెలుపోవటం అనేది సహజం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రాజకీయం అనేది ఒక 2 రోజుల ఆట. దీనికోసం అనేది అనవసరంగా మీరు మనసులు ఖరాబ్ చేసుకొని, అనవసరంగా మీరు మాటలు అనుకొని, గెలిచినోడు బాగానే ఉంటాడు, ఓడినోడు బాగానే ఉంటాడు, మధ్యలో మా కోసం ఉన్న వాళ్ళైతే మీరు బాధపడద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఏమున్నా ఏం లేకపోయినా మీరు నాకు సహకరించాలి. గెలిచిన వాళ్ళైనా సరే, ఓడిన వాళ్ళైనా సరే, అందరూ సహకరిస్తేనే మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. కాబట్టి మీ అందరి సహకారం నాకు ఖచ్చితంగా కావాలని చెప్తున్నాను. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ, వాటర్ మెన్ గా నుంచి, నల్లు తెలిసే వాళ్ళ నుంచి, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి, ఎవరైతే చెత్త సేకరించే వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇంకా తదితర సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళ పనులు ఖచ్చితంగా చేయాలని మాటిస్తున్నాను. ఆ విషయంలో నేను ఎలాంటి రాజీ పడేది లేదు. మీరు నన్ను అవునన్నా కాదన్నా ఒకసారి స్ట్రీట్ రూల్ పాస్ చేస్తే దానికి అందరూ కట్టుబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి చేసి చెప్తున్నాను, నాకు ఓట్లు వేసిన వాళ్ళకి, ఓట్లు వేయని వాళ్ళకి అందరికీ నేను ఇప్పుడు సర్పంచ్ని. మీకు ఏ సమస్య ఉన్నా నన్ను మీరు ధైర్యంగా అడగవచ్చు. అలాగే నేను ఏ సమస్య ఉన్నా నేను మీకు తీరుస్తానని మాటిస్తున్నాను. ముఖ్యంగా మన ఊరిలో మాత్రం కుల రాజకీయాలు కానీ, అన్నదమ్ముల పంచాలు కానీ, ఇంకేది ఎలాంటి విషయాలలో కూడా జోక్యం చేసుకోవద్దు. రాజకీయంగా చూద్దాం. అవకాశం వచ్చింది, నా మీద నమ్మకం ఉంచి మీరు నన్ను గెలిపించారు. నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది పడొద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కులాలు మతాలు అలాంటి ఏం భేదం లేకుండా మనమందరం గ్రామస్తులం, అన్నదమ్ములం. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాకుండా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరిద్దరు చెప్పడం వల్ల ఊరు మొత్తాన్ని మనకు బదలాం చేస్తారు. దానివల్ల నేను దయచేసి చెప్తున్నాను, ఇంకొకసారి కుల రాజకీయాలు చేయకండి. అందరికి ఏ సమస్య ఉన్నా నన్ను అడగండి. నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది పడొద్దు అనేది నేను ప్రతిసారి అనుకుంటున్నాను. రాజకీయంలోకి వచ్చింది నేను ఇప్పుడే. కాబట్టి మొదటి మెట్లో నేను ఎలాంటిగా ఇబ్బంది పడొద్దు అనుకుంటున్నాను. నా వల్ల మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు. కాబట్టి దయచేసి చెప్తున్నాను మరొకసారి, అందరం కలిసి పనిచేద్దాం, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. రైట్. मोहम्मद खलील पाशा है और सरपंच साहब ने मेरे को उप सरपंच दिए, वार्ड नंबर ने मेरे सपोर्ट कर, शुक्रिया अदा करता हूँ। दिल से मैं शुक्रिया अदा करता हूँ सरपंच साहब को और अपने चिंतन के तमाम को मैं शुक्रिया अदा करता हूँ दिल से। और उप सरपंच नेक्स्ट वार्ड नंबर के सरपंच साहब को सही दिल से मैं गाँव के लिए काम करूँगा। धन्यवाद।